హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు ఎటు సైడ్ నుంచి వస్తూ ఉంటాయి. చూడండి, మనకు ప్రమాదాలు అనేది అలాగే మంచి అనేది ప్రతి ఒక్కటి ఏదో ఒక సైడ్ అనేది మనకి ముందు చూపిస్తూ ఉంటుంది. అలాగే మనం ఆ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గుర్తించలేకపోవటం వలన మనకి పదే పదే తెలియజేస్తున్నా కూడా మనం తెలుసుకోలేము. అంటే వాటి గురించి జాగ్రత్త అనేది పడము. అయితే ఈరోజు కుంభరాశి వాళ్ళకి ప్రతిసారి ఎందుకు ఒకటే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ఎక్కువ కష్టపడుతున్నా వాళ్ళ లైఫ్ అనేది ఎందుకు స్థిరంగా ఉండట్లేదు అనేది క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్క మనిషికి సుఖం దుఃఖం అనేది కామన్. వాళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. కానీ కుంభరాశి వారికి ఎక్కువ శాతం ఎప్పుడూ చూసినా కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఇటువంటి రాశి కలిగిన వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. వీళ్ళు ఎంతో మంచి మనసు కలిగి ఉంటారు. వాళ్ళకన్నా ముందు కూడా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయినా కూడా ఎప్పుడూ చూసినా వీళ్ళకే బాధలు కష్టాలు అనేది వెంబడిస్తూనే ఉంటాయి. దానికి కారణం ఏంటి? అలాగే ఎటువంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉంటే మీకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ఎటువంటి స్వభావం కలిగిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎంతో జాగ్రత్త పడాలి. ఒకవేళ మీ లైఫ్లో ఇప్పుడు మేము చెప్పే అలవాట్లు ఉన్న స్త్రీలు కానీ ఉంటే వాళ్ళని కట్ ఆఫ్ చేయడం కాదండి, బట్ వాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా వీలైతే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ చూసినా కూడా మంచి మనసు ఉన్న వ్యక్తుల్లాగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులకి చెడు జరగాలని, లేకపోతే వాళ్ళకి ఏదైనా చెడు జరుగుతుంటే ఆనందపడే స్వభావం కాదు. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకి జరిగే పని కన్నా ముందు అవతల వాళ్ళకి ఇలా చేస్తే కరెక్ట్ అవుతుంది, వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది అని అంటే ముందు వారి పనులు కూడా వదిలేసుకొని వాళ్ళు అవతలి వాళ్లకు సహాయం అనేది చేస్తూ ఉంటారు. ఇక దానికి తోడు కుంభరాశి వాళ్ళు ఎక్కువ శాతంగా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్కువగా ఎవరితో షేర్ అనేది చేసుకోరు. అవతలి వాళ్ళకి షేర్ చేస్తుంటే విని వాళ్ళ కష్టాలు తీర్చే స్వభావం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. బట్ వాళ్ళకి ఏదైతే దుఃఖం వచ్చినా సమస్య వచ్చినా దాన్ని మాత్రం వాళ్ళ మనసులోనే ఉంచుకుంటారు తప్ప అవతల వాళ్ళకి తొందరగా చెప్పి షేర్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మనం కానీ గమనిస్తే ప్రతి ఒక్క మగాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. అలాగే తను పతనానికి వెళ్ళాలన్నా, మంచి సక్సెస్కి వెళ్ళాలన్నా తన వెనకాల స్త్రీ పాత్ర ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అలాగే ఒక ఇల్లు ఎంతో సంతోషంగా ఆ కుటుంబం పరివారం అంతా కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా ఉన్నారు, ప్రతి ఒక్కటి చాలా ఈక్వల్గా బ్యాలెన్స్గా ఉంది అని అంటే దానికి కారణం కూడా స్త్రీ అన్నమాట. సో ప్రతి మనిషి లైఫ్లో స్త్రీకి ఇంపార్టెంట్ చాలా ఉంటుంది. ఇది సక్సెస్ అయినా చెడుకైనా మంచికైనా దేనికైనా సరే. కాబట్టి ఇటువంటి స్త్రీ స్వభావం ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రమాదం అనేది కలిగి ఉంటుందో వాళ్ళ సక్సెస్కి ఎక్కువగా పతనానికి చేరుతారో అది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళు మీకు కానీ మీ జీవితంలో ఎటువంటి లేడీస్ ఎదురైతే మీకు రెస్పెక్ట్ అనేది అస్సలు ఇవ్వరు. అంటే మీరు వాళ్ళ కోసం ఎంతో చేస్తున్నారు, బట్ వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఎప్పుడూ చూసినా కూడా మీకు రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా అవతలి వాళ్ళ దగ్గర మిమ్మల్ని అవహేళన చేసి మాట్లాడుతున్న వాళ్ళతో, అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, తక్షణమే తన నుంచి మీ రిలేషన్ని కట్ చేసుకోండి అని అంటే ఒక్కసారిగా గొడవ
పడి నీకు నాకు సంబంధం లేదు అని కాదు, వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకండి. అలాగే వాళ్ళతో ఇంతవరకు అంటే అంతవరకే చూడండి. ఎక్కువగా మనం వేరే వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడి గొడవపడి మాట్లాడి వాళ్ళని ఇంకా కూడా మనకి ఆపోజిట్గా చేసుకునే బదులు తెలివైన వాళ్ళు చేసే పని ఏంటి అంటే వీళ్ళు చెడు అని తెలిసినప్పుడు వీళ్ళ నుంచి మనకి మంచి లేదు అని తెలిసినప్పుడు అవాయిడ్ చేయడం చాలా బెస్ట్. అలా చేస్తే అవతలి వాళ్ళకి ఆ ఫీలింగ్ రాదు, మీరు మీ పనిలో బిజీగా ఉంటారు, అందుకని వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నారు అని అనుకుంటారే తప్ప మనసులో ఎటువంటి చేదు అనుభవం అనేది ఉండదు. కాబట్టి గొడవలు పడి ఏదైనా చెప్పే కన్నా వాళ్ళని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తే చిన్న చిన్నగా వాళ్ళకి మీకు రిలేషన్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. ఇక రెండవది, ఎవరైతే మీ జీవితంలో మీతో కనెక్ట్ అయిన లేడీస్ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కంప్లైంట్ అనేది చేస్తూనే ఉంటారు. మీరు ఎంత మంచి వాళ్ళకి చేసినా నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు, నాకు ఈ విషయంలో ఈ లోటు ఉంది, ఆ విషయంలో లోటు ఉంది, ఇలా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని తీసుకొని ప్రతిసారి కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ చేస్తారు. అటువంటి ఆడవాళ్ళు కూడా కరెక్ట్గానే కాదు, అంటే వాళ్ళ నుంచి కూడా మీకు మంచి జరగడం అనేది జరగదన్నమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అండర్ డిమాండ్ చేస్తూ ఉంటారు, అలాగే మీకు ఎప్పుడూ కూడా వాల్యూ అనేది ఇవ్వరు. అటువంటి ఆడవాళ్ళు కూడా మీ లైఫ్లో ఉంటే మాత్రం గుర్తుంచుకొని చిన్నగా అవాయిడ్ చేయడం లేదా మీ సొంత మనుషులు అయితే మార్చడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా వారి యొక్క జరిగిపోయిన పాస్ట్ ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు ఉన్న జీవితాన్ని కోరుకుంటూ ఉంటారో, అంటే మీరు ఎంతో కేరింగ్గా చూసుకుంటున్నా కూడా తప్పులు అనేది రెండు వైపులా నుంచి ఉంటాయి. మేము కేవలం ఆడవాళ్ళదే తప్పు అని చెప్పట్లేదు, బట్ మీ లైఫ్లో మీరు మీ తరపు నుంచి కరెక్ట్గా ఉన్నారు, ప్రతి ఒక్కటి మంచిగా చేస్తున్నారు. ఇక దాని తర్వాత మీ లైఫ్లో ఎటువంటి లేడీస్ ఉంటే మాత్రం జాగ్రత్త పడండి. ఎవరైతే ప్రతిసారి మా పుట్టింట్లో నేను ఇలా బ్రతికేదాన్ని, నాకు ఎంత మంచి లైఫ్ ఉండేది, నీ దగ్గర నాకేం లేదు, ఇలా జరిగిపోయిన గతాన్ని గుర్తుపెట్టుకొని ప్రజెంట్లో ఉన్న సంతోషాన్నింటినీ కాళ్ళతో తొక్కేసి ప్రతి దాన్ని జరిగిపోయిన దానితో ఎవరైతే ముడిపెడతారో అటువంటి వాళ్ళతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా మిమ్మల్ని అవతలి వాళ్ళతో కంపేరింగ్ అనేది చేస్తూనే ఉంటారో, చూడు ఆ మగ మనిషి ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ధైర్యంగా ఉన్నాడు, లేదంటే తను ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, నువ్వేం చేస్తున్నావు అన్న టైపులో ఎవరైనా మనిషితో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు. అటువంటి లైఫ్లో ఉన్న లేడీస్తో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది వచ్చేటప్పటికి, ఎవరైతే ఎక్కువ శాతంగా అత్యాశకు పోయి ప్రతి ఒక్కటి డబ్బు, పరపతి, హుందాతనం, ధనమైన లైఫ్ వీటి మీద వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మీ ఫీలింగ్స్ మీద ఎటువంటి ఆలోచన, శ్రద్ధ అనేది ఉండదు. అంటే అతిగా ఆశపడే ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆడవాళ్ళు అయితే ప్రతిదానికి వాదన అనేది చేస్తారో, దానికి తోడు మంచి చెడు ఆలోచించకుండా చెడు మాటలు మాట్లాడతారో అటువంటి లేడీస్కి కూడా మీరు మీ లైఫ్లో ఉంటే మీరు చాలా జాగ్రత్తగా పడాలి. ఇక చివరిగా మీ లైఫ్లో కానీ ఎక్కువగా కొంతమంది ఉంటారు, ఎంతసేపటికి ఎప్పుడు అద్దంలో చూసుకుంటూ నేను ఎంత బాగుంటానో అని చెప్పి తన అందం గురించి పొగడటం, తన గురించి ఆలోచిస్తూ చాలా గర్వంగా ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా డేంజరస్. సో ఫ్రెండ్స్, మీ లైఫ్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటే జాగ్రత్త పడండి. కంప్లీట్గా రిలేషన్షిప్ని కట్ చేయకుండా ఇటువంటి వాళ్ళని మీరు గుర్తించి వాళ్ళతో జాగ్రత్త పడితే మీ లైఫ్ అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఈ వీడియోలో ఈ రోజుకి ఇంతవరకే. మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా యొక్క
చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా కుంభరాశి వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.